హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనము అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఎలా సెటప్ చేసుకోవచ్చు, ఇంకా థర్డ్ పార్టీ అఫిలియేట్స్ ఎవరు, అమెజాన్ అఫిలియేట్ కానీ ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ మనం ఎలా మారచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం చూద్దాం. ఇలా అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ ఎలా సెటప్ చేసుకోవాలి, మన వెబ్సైట్లో వాళ్ళ యాడ్స్ ఎలా ప్లేస్ చేసి చూపించాలి, ఇవన్నీ కూడా మనం చూద్దాము. ఓకే, లెట్స్ గో టు దిస్ థింగ్, అఫిలియేట్ మార్కెటింగ్. ఓకే, ఫస్ట్ చెప్పే ముందర వాట్ ఈస్ దిస్ అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే సో ప్రాసెస్ ఆఫ్ ఎర్నింగ్ కమిషన్ బై ప్రమోటింగ్ అదర్స్ ప్రోడక్ట్స్. సింపుల్ గా అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే మనం వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ ని మనం ప్రమోట్ చేసి ఆర్ మన వెబ్సైట్ లో కానీ మన మొబైల్ యాప్ లో కానీ ప్రమోట్ చేసి ఎవరైనా సరే ఆ పర్టికులర్ వెబ్సైట్ కి వెళ్ళి ఓకే మన తరపు నుండి ఆ పర్టికులర్ వెబ్సైట్ కి వెళ్ళే ప్రోడక్ట్స్ కొంటే ఆ ప్రతి పర్చేజ్ మీద కూడా మనకు కొంత కమిషన్ అనేది వస్తుందండి. దీన్నే మనం అఫిలియేట్ మార్కెటింగ్ అంటాం. సో అఫిలియేట్ మార్కెటింగ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఎర్నింగ్ మనీ by promoting others products. Okay, earning money and చెప్పడం కన్నా I can say earning commissions. Okay, so మనం ఇలా వేరియస్ ప్రోడక్ట్స్ కి ఆర్ వేరియస్ ప్లాట్ఫామ్స్ అఫిలియేట్స్ గా మారి వాళ్ళ ప్రోడక్ట్స్ ని మన వెబ్సైట్ లో ప్రమోట్ చేసి మన వెబ్సైట్ నుండి ఎవరైనా పర్సన్ కానీ విజిటర్ కానీ వెళ్ళి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ కొంటే ఆ ప్రోడక్ట్ రేట్ ని బట్టి కానివ్వండి, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని బట్టి కానివ్వండి, ప్రతి పర్చేస్ కి మనకు కొంత కమిషన్ అనేది ఇస్తారు. దీన్ని మనం అఫిలియేట్ మార్కెటింగ్ అంటాం. సో ఫస్ట్ లెట్స్ గో టు గూగుల్ యాడ్సెన్స్. ఓకే, సో మనం గూగుల్ యాడ్స్ చూసామండి. సో గూగుల్ యాడ్స్ ఇస్ అన్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ ప్రొవైడెడ్ బై గూగుల్. మీన్స్ అదొక అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్. మనం గూగుల్ యాడ్స్ కి వెళ్ళి వేరే వాళ్ళ వెబ్సైట్స్ లో కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్ లో కానివ్వండి, వీటన్నిటిలో మన వెబ్సైట్ ని కానీ మన బిజినెస్ ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. అవునా, మనం ఇంతవరకు అడ్వర్టైజ్ చేసాం. ఆమె కరెక్ట్? ఎస్. సో దట్స్ వై వి యూజ్డ్ గూగుల్ యాడ్స్. అందుకే మనం గూగుల్ యాడ్స్ యూజ్ చేసాం. సో చూడండి, ఇది నా వెబ్సైట్ లో ఎవరన్నా యాడ్స్ ప్లేస్ చేసుకున్నారు చూడండి, వేరే వాళ్ళ యాడ్స్ కనిపిస్తున్నాయి. సో ఇలా యాడ్స్ ప్లేస్ చేసుకొని ఓకే మనం ఎర్న్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, సో ఇలా మన వెబ్సైట్ లో మనం వేరే వాళ్ళ యాడ్స్ కనిపించేటట్లు పెట్టుకొని మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా ఎర్న్ చేసుకోవాలంటే మనం గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ కి రిజిస్టర్ అవ్వాలి. ముందు మనం చూస్తున్నాం ఆ ట్రయాంగిల్ అనేది ఎలా గూగుల్ యాడ్స్ తో రిజిస్టర్ అవుతారు. ఓకే, ఇంకా గూగుల్ యాడ్స్ తో రన్ చేశాక పబ్లిషర్ వెబ్సైట్స్ లో మనం ఎలా యాడ్స్ ప్లేస్ చేయొచ్చు అనేది చూసాం గూగుల్ యాడ్స్ తో. సో ఇంతకుముందు నేను చెప్తున్నా మీకు, గూగుల్ ఎవరి వెబ్సైట్స్ లో అయితే వేరే వాళ్ళ యాడ్స్ ప్లేస్ చేస్తుందో ఆ పర్టికులర్ వెబ్సైట్స్ ని మనం పబ్లిషర్ వెబ్సైట్స్ అంటాం. ఓకే, ఏ వెబ్సైట్స్ అయితే మనకు కొంచెం ప్లేస్ ఇచ్చి మన యాడ్స్ ని వాళ్ళ వెబ్సైట్స్ లో ప్లేస్ చేసుకొని వేరే వాళ్ళకి చూపిస్తుందో ఆ వెబ్సైట్స్ మనం పబ్లిషర్ వెబ్సైట్స్ అంటాము. ఓకే, సో ఆ పబ్లిషర్ వెబ్సైట్స్ కి గూగుల్ అనేది కొంచెం అమౌంట్ పే చేస్తుందని కూడా చెప్తుంది, రైట్? సో అలా మనం కూడా వేరే వాళ్ళ యాడ్స్ ని కానివ్వండి, వేరే వాళ్ళ బిజినెస్ ని మన వెబ్సైట్ లో ప్రమోట్ చేసుకొని మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో హౌ కెన్ వి డూ దట్? దానికి మనం యాడ్సెన్స్ అకౌంట్ కి అప్లై చేసుకోవాలి. సో యాడ్సెన్స్ అనేది మనకు అప్రూవ్ అవ్వాలంటే మనకు కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఓకే, వీ హ్యావ్ సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. అట్లీస్ట్ ఓకే 30 ఆర్టికల్స్ అనేది పోస్ట్ చేసి ఉండాలండి మన వెబ్సైట్ లో. ఓకే, మన వెబ్సైట్ మస్ట్ హ్యావ్ పోస్టెడ్ అట్లీస్ట్ 30 ఆర్టికల్స్ అనేది పబ్లిష్ అయి ఉండాలి. ఆర్టికల్స్ మస్ట్ బి పబ్లిష్డ్ ఇన్ అవర్ వెబ్సైట్. ఇంకా రైట్, అండ్ మన వెబ్సైట్ అనేది అట్లీస్ట్ 3 months ఓల్డ్ ఉండాలండి. ఓకేనా, అవర్ వెబ్సైట్ మస్ట్ బి అట్లీస్ట్ 3 months ఓల్డ్. ఇంకా నో మినిమల్ ట్రాఫిక్. ఓకే, ట్రాఫిక్ మీన్స్ మన వెబ్సైట్ కి ఎంతమంది విజిటర్స్ వస్తున్నారు, ఇదంతా అంత నాట్ దట్ ఇంపార్టెంట్. ఓకే, కానీ ఇండైరెక్ట్ గా చెప్పుకోవాలంటే ఇది కూడా గూగుల్ కన్సిడర్ చేస్తుందండి. ఓకేనా, వీళ్ళు రూల్స్ లో ఇలా చెప్తున్నారు కానీ ఒక మినిమల్ ట్రాఫిక్ అనేది ఉంటే గూగుల్ యాడ్సెన్స్ అనేది తొందరగా అప్రూవ్ అవుతుంది. ఎక్కువ మంది మన వెబ్సైట్ కి విజిటర్స్ వస్తున్నారు అంటే ఓకే, ఎవరైనా అడ్వర్టైజ్ చేసుకునే వాళ్ళకి వాళ్ళ యాడ్స్ ఎక్కువ మంది చూస్తారనే ఒపీనియన్ ఉంటుంది. సో మనకి కొంచెం మినిమల్ ట్రాఫిక్ అనేది ఉంటే ఓకే మనం
తొందరగా యాడ్సెన్స్ అనేది మనకు అప్రూవ్ అవుతుంది. సో ఈ యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఎలా సెటప్ చేసుకోవాలో చూద్దాం మనము. ఓకే, లెట్స్ గో టు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్. సో గూగుల్ యాడ్సెన్స్ అని టైప్ చేయండి. ఓకే, లెట్ మీ ఓకే, క్లిక్ ఆన్ దిస్ థింగ్. నేను ఇంకా ఒకటి చెప్తున్నానండి. గూగుల్ అనేది ఓకే ఈ అడ్వర్టైజర్స్ నుంచి కొంచెం మనీ తీసుకొని వీళ్ళ యాడ్స్ ని మన వెబ్సైట్ లో ప్లేస్ చేస్తుంది, అవునా? సో కొంత అమౌంట్ అనేది గూగుల్ యాడ్స్ ద్వారా గూగుల్ అనేది అడ్వర్టైజర్స్ నుంచి తీసుకుంటుంది, రైట్? సో మనకి ఎంత అమౌంట్ ఇస్తుంది? మనకు 32% ఆఫ్ టోటల్ అమౌంట్. ఓకే, వాళ్ళు ఒకవేళ 100 రూపీస్ తీసుకుంటే మనకి 32 రూపీస్ ఇస్తుందండి గూగుల్. అండర్స్టూడ్? గూగుల్ గివ్స్ 32% ఆఫ్ టోటల్ అమౌంట్ టు పబ్లిషర్స్. ఓకే, సో మొత్తం ఇవ్వదు. సో 32% అనేది గూగుల్ ఇస్తుంది. ఓకే, అర్థం అవుతుంది కదండి? ఎస్, క్లిక్ ఆన్ దిస్. యూ హ్యావ్ టు సైన్ అప్. ప్రతి అకౌంట్ కి కూడా మనం సైన్ అప్ చేసుకోవాలండి ఇనిషియల్ గా. ఓకే, ఇందుకోసం మన వెబ్సైట్ అడుగుతుంది, మన వెబ్సైట్ యూఆర్ఎల్ అనేది అడుగుతుంది ఇనిషియల్ గా. ఓకే, గివ్ యువర్ వెబ్సైట్ యూఆర్ఎల్. లెట్ మీ కాపీ మై వన్. నా వెబ్సైట్ అనేది ఇంకా 3 months ఓల్డ్ కాదు, 30 ఆర్టికల్స్ కూడా పబ్లిష్ చేయలేదండి ఇంకా ఈ పర్టికులర్ వెబ్సైట్ లో. సో ఇది అప్రూవ్ చేయకపోవచ్చు. సో ఐఎమ్ షోయింగ్ యూ హౌ టు డూ దిస్. ఓకే, మీ మెయిల్ ఐడి అనేది ఇవ్వండి. ఓకే, యూ కెన్, మీకు ఏమైనా సజెషన్స్ అలా కావాలన్నా యూ కెన్ చెక్ దిస్ ఆర్ యూ కెన్ క్లిక్ నో, సేవ్ అండ్ కంటిన్యూ. సో example.com/path or subdomain.example.com, or okay, I'll give like this. Okay, it will not accept subdomains antandi. Nenu na website name istanu something. Okay, click on save and continue. Okay, it's loading. సో ఇది చెప్తుందండి. ఓకే, ఇది మనకు చెప్తుంది అనమాట ఇనిషియల్ గా ఏమని, ఈ వెబ్సైట్ ఎలిజిబుల్లా కాదా యాడ్స్ చూపించడానికి, యాడ్స్ చూపించి మీ వెబ్సైట్ మానిటైజ్ చేసుకోవడానికి ఎలిజిబుల్లా కాదా అని ఇనిషియల్ గా చెప్తుంది. మీకు మెయిల్ వస్తుందండి. ఓకే, యూ విల్ గెట్ ఎ మెయిల్. ఓకే, ఓకే, మీ కంట్రీ, టెరిటరీ అవన్నీ కూడా చూస్ చేసుకోండి. సో హియర్ ఈస్ ఇండియా. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా యాక్సెప్ట్ చేయండి. క్రియేట్ అకౌంట్. ఓకే, సో మీకు ఒక మెయిల్ వస్తుంది. ఒకవేళ మీకు యాడ్సెన్స్ కనుక అప్రూవ్ అయ్యి మెయిల్ వస్తే యూ కెన్ సైన్ ఇన్ టు దిస్ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్. ఓకే, సో అప్రూవ్ అయ్యాక మీ వెబ్సైట్ లో యాడ్స్ అనేది స్టార్ట్ అవుతాయండి. ఓకే, పేమెంట్ డీటెయిల్స్. ఓకే, ఈ పేమెంట్ డీటెయిల్స్ ఒకవేళ మీరు యాడ్స్ రన్ చేయడం స్టార్ట్ అవుతాయి, ఓకే, ఈ ట్యాబ్స్ అన్ని కూడా డిజేబుల్ లో ఉంటాయండి. బికాస్ మీరు ఇంకా యాడ్స్ అనేది డిస్ప్లే అవ్వట్లేదు మీ పేజ్ లో. ఓకే, సో మీరు మీ నేమ్ అండ్ అడ్రస్, మీ కాంటాక్ట్ ఇన్ఫో, ఇంకా మీ కార్డ్ డీటెయిల్స్ ఒకవేళ అప్రూవ్ అయ్యే యాడ్స్ కనిపిస్తే గూగుల్ మీకు కొంచెం అమౌంట్ అనేది పే చేయాలి కదా. సో ఏ కార్డ్ కి పే చేయాలి, ఓకే, అలాంటివన్నీ కూడా మీరు ఇక్కడ పేమెంట్ అడ్రస్ అవన్నీ కూడా ఇవ్వండి. సో అకౌంట్ టైప్ ఏంటి, ఓకే, అడ్రస్, మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా మీరు ఇవ్వండి. I'm giving some address. I have to give some city. Okay, okay, submit like this. ఈ ఫీల్డ్స్ అన్ని కూడా మీరు సెటప్ చేసుకొని పెట్టుకోండి. వన్స్ మీకు కనుక అప్రూవ్ అయితే ఓకే, హ్యాపీగా మీరు యాడ్స్ అనేది రన్ చేసుకోవచ్చు. సో ఈ కోడ్ అనేది మీరు మళ్ళీ పేస్ట్ చేసుకోవాలండి. ఓకే, యూ హ్యావ్ టు పేస్ట్ దిస్ యాడ్సెన్స్ కోడ్ ఇన్ యువర్ వెబ్సైట్. ఓకే, మీరు హెడ్ సెక్షన్ లో అయినా పేస్ట్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ పేస్ట్ దిస్ కోడ్ ఇన్ గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఆల్సో. ఓకే, ఈ ట్యాగ్ మేనేజర్ కోడ్ అయినా కూడా పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సింప్లీ కాపీ దిస్ కోడ్ అండ్ పేస్ట్ ఇట్ ఇన్ యువర్ వెబ్సైట్, రైట్? సో వన్స్ మీకు అప్రూవ్ యాడ్స్ రన్ అవ్వడం స్టార్ట్ అయితే ఈ థింగ్స్ అన్ని కూడా మీకు ఎనేబుల్ అయి కనిపిస్తాయి. మీరు పర్ డే ఎంత ఎర్న్ చేసుకుంటున్నారు ఇవంతా కూడా మీకు కనిపిస్తాయి. ఐ షో ఇట్ దిస్ విత్ అనదర్ అకౌంట్. లెట్ మీ లాగిన్ టు మై అనదర్ అకౌంట్. చూడండి, పర్ డే మీకు ఎంత వస్తుంది, పాస్ట్ 7 days లో ఎంత వచ్చింది, మీ బ్యాలెన్స్ ఎంత ఉంది. ఓకే,
పర్ మంత్ పే చేస్తుందండి గూగుల్. ఓకే, ఎవ్రీ డేకి పే చేయదు, పర్ మంత్ ఒక్కసారి మీకు పే చేస్తుంది. సో ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఎన్ని వ్యూస్ వచ్చాయి, పర్ ఇంప్రెషన్ ఎంత, పర్ క్లిక్ త్రూ రేట్ ఎంత, సో ఏమేమి యాడ్స్ రన్ అవుతున్నాయి. ఓకే, లైక్ దిస్. ఓకే, ఈ పర్టికులర్ క్రంచ్ స్టోరీస్ వెబ్సైట్ లో యాడ్స్ అనేటివి రన్ అవుతున్నాయండి. ఓకే, సో లైక్ దిస్. ఈ థింగ్స్ అన్ని కూడా మీకు ఎనేబుల్ అవుతాయి. సో మీరు రిపోర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ సీ. చూడండి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి, ఎన్ని క్లిక్స్ వచ్చాయి. ఓకే, లైక్ దిస్ ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ సీ హియర్. ఓకే, రైట్. దిస్ ఈస్ అబౌట్ హౌ టు క్రియేట్ అన్ AdSense అకౌంట్. సో మీ అకౌంట్ కూడా మీరు ఖచ్చితంగా క్రియేట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ థింగ్, సో AdSense అకౌంట్ క్రియేట్ చేసుకున్నాము, ఇట్ ఈస్ ఓకే. సో ఓన్లీ గూగుల్ AdSense తోనే మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చా అండి, ఆర్ ఎనీ థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ కూడా వెళ్ళొచ్చా? ఎనీ ఐడియా? Amazon. Yes, Amazon is another kind of thing. We also have some third party affiliate networks. ఓకే, అమెజాన్ లో ఎలాగంటే మన యాడ్ మీద క్లిక్ చేసి వెళ్ళి వాళ్ళ ప్రోడక్ట్ కొంటేనే మనకు కమిషన్ వస్తుందండి. ఇక్కడ జస్ట్ వాళ్ళ యాడ్స్ నా వెబ్సైట్ లో డిస్ప్లే అవుతున్నా, ఎవరైనా నా యాడ్స్ మీద క్లిక్ చేసినా కూడా నాకు ఖచ్చితంగా మనీ అనేది వస్తుంది. సో అనదర్ వన్ థింగ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ పీపుల్ ఈస్ నెవర్ ఎవర్ క్లిక్ ఆన్ యువర్ ఓన్ యాడ్స్. మీ ఓన్ యాడ్స్ మీద మీరు ఎప్పుడు క్లిక్ చేసుకోకండి. సో గూగుల్ యాడ్స్ విల్ క్యాన్సిల్ యువర్ అకౌంట్. గూగుల్ యాడ్సెన్స్ అనేది అకౌంట్ క్యాన్సిల్ చేసేస్తుందండి. సో ఎక్కువ మనీ కోసం కానీ అట్లా మీ యాడ్స్ మీద మీరు ఎప్పుడు క్లిక్ చేసుకోకండి. నెవర్ ఎవర్ క్లిక్ ఆన్ యువర్ యాడ్స్, రైట్. నౌ దేర్ ఆర్ సమ్ థర్డ్ పార్టీ అఫిలియేట్స్ ఆల్సో. ఐల్ సే దేర్ నేమ్స్ ఆల్సో. మీకు కొన్ని నేమ్స్ ఇస్తానండి. You can register with those third party things, and also you can run ads. Okay, various types of networks ఉన్నాయి, like commission junction and Comely ads, trade doubler, sorry, ఇంకా యూ హ్యావ్ ఇన్మోబిల్. ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ అఫిలియేట్స్ అండి, వీళ్ళ నుండి మనము యాడ్స్ రన్ చేసుకోవచ్చు. We also have a CJ commission. You have Q links. Okay, info links. ఓకే, ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ అఫిలియేట్ నెట్వర్క్స్. వీటి నుండి మనము ఓకే వీళ్ళతో లింకప్ అయ్యి వాళ్ళ యాడ్స్ మన వెబ్సైట్ లో షో చేసుకొని మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. వీళ్ళ నుండి వచ్చే ఇన్కమ్ చాలా బాగుంటుంది. విల్ గెట్ గుడ్ రిటర్న్స్. ఓకే, మంచి రిటర్న్స్ అనేది మనకు వస్తాయి. గూగుల్ యాడ్సెన్స్ లో కొంచెం తక్కువ వస్తుంది అమౌంట్ మనకి వీళ్ళతో పోల్చుకుంటే, కానీ ఇది రిస్క్ ఈస్ ఓకే. మనకు మంచి రిటర్న్స్ వస్తాయి, బట్ వీటి నుండి అప్రూవల్ రావడం చాలా టఫ్ అండి. ఓకే, ఇట్ ఈస్ వెరీ టఫ్ టు గెట్ అప్రూవల్. వై మీన్స్ ఓకే, వీళ్ళ అప్రూవల్ అనేది బేస్డ్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ అండి. ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ లైక్ మన రెప్యుటేషన్, ఇంకా మనకు పర్ మంత్ ఎంతమంది విజిటర్స్ వస్తున్నారు మన వెబ్సైట్ కి, పర్ డే ఎంతమంది వస్తున్నారు. ఓకే, మనకు ఇంకా హౌ ఇస్ ది క్లిక్ త్రూ రేట్. ఓకే, లైక్ దట్ ఇవన్నీ కూడా గమనిస్తారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ వీళ్ళు ఓన్లీ క్వాలిటీ పబ్లిషర్స్ కి మాత్రమే ఛాన్స్ ఇస్తారండి. క్వాలిటీ పబ్లిషర్స్ అండ్ క్వాలిటీ అడ్వర్టైజర్స్ కి మాత్రమే ఛాన్స్ ఇస్తారు. వీళ్ళ వెబ్సైట్ కి వెళ్ళి మనం అడ్వర్టైజ్ కూడా చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ గూగుల్ యాడ్స్, వీ కెన్ అడ్వర్టైజ్ ఆన్ దీస్ పీపుల్ ఆల్సో, అడ్వర్టైజ్ ఆన్ దీస్ పీపుల్స్ ప్లాట్ఫామ్స్ ఆల్సో. కాకపోతే ఓకే, ఓన్లీ వీళ్ళు క్వాలిటీ పబ్లిషర్స్ కి, క్వాలిటీ అడ్వర్టైజర్స్ కి మాత్రమే ఛాన్స్ ఇస్తారండి. అందరికి ఛాన్స్ ఇవ్వాలి. పబ్లిషర్ అండ్ అడ్వర్టైజర్. ఓకే, పబ్లిషర్ అయితే మీరు యూ కెన్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ లైక్ దిస్. ఓకే, యూ కెన్ చూస్ దీస్ టాపిక్స్ అండ్ యూ కెన్ సైన్ అప్ అండ్ లాగిన్. అండ్ నేను ఇట్లా నా ప్రాపర్ వెబ్సైట్ ఇది, ప్లీజ్ సీ ఇట్ అండ్ అప్రూవ్ ఫర్ యాడ్స్ అని మీరు అప్లై చేసుకోవచ్చు ఈ వెబ్సైట్స్ వచ్చి. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈస్ ఈ
ప్లాట్ఫామ్స్ లో మనకు మెయిన్ అడ్వాంటేజ్ అంటే వీ కెన్ పిక్ వాట్ యాడ్స్ టు బి డిస్ప్లేడ్. ఓకే, ఏ టైప్ ఆఫ్ యాడ్స్ మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నాం అది కూడా మనము పిక్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఓన్లీ క్లాతింగ్ రిలేటెడ్ యాడ్సా లేకపోతే ఎనీ ఫ్యాషన్ రిలేటెడ్ యాడ్సా, అలా టైప్ ఆఫ్ యాడ్స్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. ఇంకా వీళ్ళు కూడా ఎట్లా వర్క్ చేస్తారంటే బేస్డ్ ఆన్ కాస్ట్ పర్ క్లిక్, కాస్ట్ పర్ యాక్విజిషన్ ఆర్ కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్, ఇలానే వీళ్ళు కూడా పే చేస్తారు. బేస్డ్ ఆన్ దీస్ థింగ్స్ వీళ్ళు కూడా ప్లే చేస్తారు. కాకపోతే వీళ్ళ పేమెంట్ అనేది చాలా బాగుంటుంది. వీళ్ళ దగ్గర నుంచి మనకి ఎక్కువ ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ప్లీజ్ లాగ్ ఇన్ హియర్ అండ్ ట్రై ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో వాట్ ఐ వాంట్ టు సే ఈస్, మీ బ్లాగ్ ని ప్రాపర్ గా డెవలప్ చేసుకోండి, కంటిన్యూస్ గా పోస్ట్ చేస్తూ ఉండండి, ప్రాపర్ గా బ్లాగ్ చేస్తూ ఉండండి, లేకపోతే మీ వెబ్సైట్ ని ప్రాపర్ క్వాలిటీ కంటెంట్ తో ఇంప్రూవ్ చేస్తూ ఉండండి. సో దట్ మీకు వచ్చే విజిటర్స్ పెరుగుతారు, మీ రెప్యుటేషన్ కూడా పెరుగుతుంది. సో దట్ మీకు స్లోగా యాడ్స్ కూడా రన్ చేసుకొని మీరు మానిటైజ్ చేసుకోవచ్చు మీ వెబ్సైట్ ని. ఓకే, రైట్, అండర్స్టూడ్? ఎస్. ఇప్పుడు మనము ఓకే అమెజాన్ తో లింక్అప్ అయ్యి లేదంటే ఫ్లిప్కార్ట్ తో లింక్అప్ అయ్యి ఎలా వాళ్ళ యాడ్స్ చూపించి మనం కమిషన్స్ తీసుకోవచ్చు అనేది చూద్దామండి. ఓకే, రైట్, లెట్స్ లాగిన్ టు అమెజాన్ వెబ్సైట్. లాగిన్ ఆర్ జస్ట్ amazon.in కి వెళ్ళండి, ఆర్ ఫ్లిప్కార్ట్ కి కూడా మీరు వెళ్ళొచ్చు. ఐ షో ఫ్లిప్కార్ట్. సింపుల్ గా లేదంటే మీరు అమెజాన్ అఫిలియేట్ కానీ ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ గా కూడా మారాలని ఇక్కడ సింపుల్ గా టైప్ చేసిన వచ్చేస్తుంది ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ అని కొడితే. ఓకే, ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ ప్రోగ్రామ్. ఫ్లిప్కార్ట్ ఇప్పుడు స్టాప్ చేసేసిందండి అఫిలియేట్ ప్రోగ్రామ్ ని. ఓకే, లైక్ దిస్. సో జాయిన్ ఫర్ ఫ్రీనా. కరెంట్లీ ఫ్లిప్కార్ట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో న్యూ అఫిలియేట్ రిజిస్ట్రేషన్స్. ఓకే, వీ హ్యావ్ కరెంట్లీ పాస్డ్ న్యూ అఫిలియేట్ రిజిస్ట్రేషన్స్ విత్ రెఫరెన్స్ టు 5th May 2018 లోనే స్టాప్ చేసేసింది. ఓకే, వీళ్ళ కమిషన్స్ కూడా మనం వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూడొచ్చు. చూడండి, న్యూ కస్టమర్ అయితే 18%, ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఆర్డర్ కి 3%. ఓకే, లైక్ దిస్. ఇలా బేస్డ్ ఆన్ దీస్ థింగ్స్ మీకు కమిషన్స్ వస్తాయి. అయితే మొబైల్ యాప్స్ లో కానీ డెస్క్టాప్ యాప్స్ లో ఎలా వస్తాయి అని చూపిస్తుంది. అగైన్ ప్రోడక్ట్ బట్టి, అది గ్రాసరీ ఫ్లిప్కార్ట్ సూపర్ మార్కెట్ ప్రోడక్ట్ అయితే ఎంత, ఓకే, ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ కేటగిరీస్ కి, ఎలక్ట్రానిక్ డివైసెస్ కి, ల్యాప్టాప్స్, ఓకే, ఇట్లా బేస్డ్ ఆన్ థింగ్స్, బేస్డ్ ఆన్ ప్రోడక్ట్. ఓకే, టైప్ ఏ మొబైల్స్ అంటే ఏంటి, ఇలా మనం చూసుకోవచ్చు. ఇలా బేస్డ్ ఆన్ దీస్ థింగ్స్ మనకు ఇలా కమిషన్ అనేది, ఇంత కమిషన్ అనేది వస్తుందని చెప్తుంది. ఓకే, దిస్ ఈస్ హౌ వీ కెన్ బికమ్ ఏ అఫిలియేట్. కానీ ఫ్లిప్కార్ట్ కరెంట్ గా యాక్సెప్ట్ చేయట్లేదండి, అమెజాన్ యాక్సెప్ట్ చేస్తూ ఉంది. ఓకే, లెట్ సెటప్ దిస్ థింగ్. amazon.in కి వెళ్ళి కిందకి స్క్రోల్ చేయండి, గో టు బాటమ్ ఆఫ్ ది పేజ్. చూడండి, ఇక్కడ బికమ్ అన్ అఫిలియేట్ అని. ఓకే, క్లిక్ ఆన్ దిస్. లేకపోతే డైరెక్ట్ గా మీరు అమెజాన్ అఫిలియేట్ అని ఇందాక నేను సర్చ్ చేసినట్టు గూగుల్లో సర్చ్ చేసినా కూడా వస్తుంది. క్లిక్ ఆన్ దిస్ థింగ్. యూ హ్యావ్ టు ఫిల్ ఆల్ దోస్ డీటెయిల్స్. ఓకే, ఇప్పుడు మీరు సైన్ అప్ చేసుకోండి. ఓకే, సైన్ అప్ ఆల్ దీస్ థింగ్స్. షేర్ మిలియన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ విత్ యువర్ ఆడియన్స్. ఓకే, అండ్ ఎర్న్ అప్ టు 10% ఇన్ అఫిలియేట్ ఫీస్. 10% కమిషన్ ఎర్న్ చేసుకోండి అని చెప్తుంది. రైట్, క్లిక్ ఆన్ సైన్ అప్. ఓకే, ఎవరు మెయిల్ ఐడి అవన్నీ ఇచ్చి కూడా మీరు సైన్ అప్ అవ్వాలండి. ఐ గివ్ సంథింగ్. లాగిన్. ఓకే, మీరు ఇనిషియల్ గా మీకు అమెజాన్ అకౌంట్ అనేది ఉండాలండి. లెట్ మీ క్రియేట్ ఎ న్యూ అకౌంట్. ఓకే, గివ్ మై నేమ్. ఓకే, అట్లీస్ట్. ఓకే, రైట్, క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్. రైట్, ఎంటర్ ది ఈమెయిల్ అడ్రస్, వెరిఫై ది ఈమెయిల్ అడ్రస్. ఓకే, నా ఈమెయిల్ అడ్రస్ కి ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది, అది ఎంటర్ చేయమని అడుగుతుంది. లెట్ మీ ఎంటర్ దట్. ఓకే, క్రియేట్ అకౌంట్. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ తోనే మీరు లింక్అప్ చేసుకోవచ్చు. చూడండి, క్రియేటింగ్ యువర్ అమెజాన్ అసోసియేట్స్ అకౌంట్. ఓకే, అమెజాన్ అసోసియేట్స్ మీన్స్ యూఆర్ బికమింగ్ ఎన్ అఫిలియేట్ అవుతున్నారు మీరు. సో యూ హ్యావ్ టు గివ్ ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్. చాలా ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. యూ హ్యావ్ టు గివ్ ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్. లెట్ మీ ఫిల్ ఆల్ దీస్ థింగ్స్. పే నేమ్ మీన్స్ అవర్ నేమ్, అంటే ఎవరికి పే చేయాలి అని అడుగుతుంది. సో ఐఎమ్ గివింగ్ సమ్ నేమ్స్. యూ హ్యావ్ టు గివ్ ఆల్ దీస్ అడ్రసెస్. ఓకే, నేను ఏదో ఒక అడ్రస్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతానండి. సో ఆప్షన్ వదిలేస్తాను. యూ ఫిల్ అప్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, మీరు ప్రాపర్ గా చేసుకునేటప్పుడు ప్రాపర్ గా క్రియేట్ చేసుకోండి. నేను క్యాజువల్ గా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను. పోస్టల్ కోడ్ ఇట్స్ మ్యాండేటరీ.
Country is India. You have to give our phone number also. Okay. మీకే పే చేయాలా లేకుంటే ఎవరికైనా పే చేయాలా అని అడుగుతుంది. క్లిక్ దట్ థింగ్. ఓకే, ఎనీ ట్యాక్స్ పర్పసెస్ లైక్ దట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ట్యాక్స్ ఇష్యూస్ లైక్ దట్. క్లిక్ ఆన్ yes. State entered. Okay. Right. Click on next. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయండి. మీకు ఏమైనా వెబ్సైట్ ఉందా, యాప్ ఉందా, ఏ వెబ్సైట్ లో మీరు ప్రమోట్ చేస్తారు, యూ హ్యావ్ టు గివ్ ఆల్ ది వెబ్సైట్స్. ఓకే, మీకు మల్టిపుల్ వెబ్సైట్స్ ఉండి మల్టిపుల్ వెబ్సైట్స్ లో ప్రమోట్ చేసుకుంటాం అనుకుంటే మీరు మల్టిపుల్ వెబ్సైట్స్ నేమ్స్ ఇవ్వచ్చు. ఓకే, క్లిక్ ఆన్ యాడ్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. మల్టిపుల్ వెబ్సైట్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఆర్ మొబైల్ యాప్ ఉన్న మొబైల్ యాప్ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. ఓకే, వాట్ ఈస్ యర్ ప్రిఫర్డ్ అసోసియేట్ స్టోర్ ఐడి. ఓకే, మీ స్టోర్ ఐడి ఏమన్నా అడుగుతుంది మిమ్మల్ని. ఓకే, యూ కెన్ గివ్ దట్ థింగ్ ఆల్సో. ఓకే, ఎలా క్రియేట్ చేయాలి మీ నేమ్ అని అడుగుతుంది. ఐమ్ గివింగ్ సమ్. ఓకే, ప్రైమరీ టాపిక్స్ అడుగుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టాపిక్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ యువర్ వెబ్సైట్. మీ వెబ్సైట్ దేన్ని బాగా డిఫైన్ చేస్తుంది అడుగుతుంది. ఐఎమ్ చూసింగ్ సంథింగ్. ఓకే, సెకండరీ టాపిక్. ఓకే, ప్రాపర్ టాపిక్స్ చూస్ చేసుకోండి. వాట్ టైప్ ఆఫ్ అమెజాన్ ఐటమ్స్ డూ యూ వాంట్ టు లిస్ట్ ఆన్ యువర్ వెబ్సైట్. మీన్స్ మీ వెబ్సైట్ లో ఎలాంటి అమెజాన్ ప్రొడక్ట్స్ మీరు ప్రమోట్ చేయాలి అనుకుంటున్నారు. ఐ వాంట్ టు ప్రమోట్ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, వాట్ టైప్ ఆర్ యువర్ వెబ్సైట్స్ ఆర్ మొబైల్ యాప్స్. ఏ టైప్ అని అడుగుతుంది. ఓకే, బ్లాగా లేకుంటే ఏదా. యూ కెన్ చూస్ సంథింగ్. ఓకే, you can choose secondary type also. You can choose traffic and monetization. Okay, how do you drive traffic to your website. Okay, దానికి అక్కర్లేదు. మీన్స్ అక్కర్లేదండి, ఇస్తే ఇవ్వండి లేకుంటలేదు. మీన్స్ త్రూ గూగుల్ యాడ్స్, త్రూ ఈమెయిల్ మార్కెటింగ్, త్రూ ఆఫ్లైన్, త్రూ సోషల్ నెట్వర్క్స్, లైక్ దిస్ యూ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్. ఐ కెన్ డూ through social networks, paid search, display advertising, email. I'll choose some of the things. Okay, just info కోసం అడుగుతుంది. How do you utilize your websites and apps to generate income. Okay, ఇంకా ఏమైనా అదర్ ఇన్కమ్స్ ఉన్నాయని అడుగుతుందండి. ఓకే, థర్డ్ పార్టీ అఫిలియేట్ నెట్వర్క్స్ తో మీరు లింక్ అప్ అయినా అలా చెప్పొచ్చు. లేదంటే గూగుల్ యాడ్సెన్స్ అలా ఉన్నా కూడా మీరు చెప్పొచ్చు. ఇక్కడ ఆప్షన్స్ లో మీరు చూస్ చేసుకోవచ్చు. లేదంటే అమెజాన్ అసోసియేట్స్ ది ఓన్లీ మానిటైజేషన్. మీన్స్ ఓన్లీ అమెజాన్ నుండి నేను మనీ ఎర్న్ చేసుకుంటున్నాను అని కూడా మీరు చెప్పుకోవచ్చు. how do you usually build links. Okay, some kind of thing. How many visitors per month మీకు రావచ్చు. Something I'm giving something. Okay, primary reason ఏంటి. Primary reason is to earn money. Okay, from amazon.in site. ఎలా తెలిసింది మీకు మా గురించి. Give this captcha. Right, you have to agree to the terms and conditions. తప్పదు, you have to agree. Okay, is this W capital or small. Okay, what is your website about. About digital marketing training, that I need something. ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయండి. మీన్స్ ఏం చేయలేము దాన్ని. చూడండి, మన యూనిక్ అసోసియేట్ ఐడి అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ అప్లయింగ్. ఓకే, మీరు మీ పేమెంట్ ఇన్ఫో, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవి ఎప్పుడైనా ఎంటర్ చేసుకోవచ్చు, తర్వాతనే ఎంటర్ చేసుకోవచ్చు. కాంగ్రాట్స్. ఓకే, క్లిక్ ఆన్ లేటర్. ఓకే, మీరు అమెజాన్ మీకు ఏ అకౌంట్ కి పే చేయాలనుకుంటున్నారు అవన్నీ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకే, some widgets will be removed. Click on get started. Okay, ఓకే, ఇప్పుడు మీకు ఇది ఒక డాష్ బోర్డ్ లాగా అనుకోండి. మీకు ఓవరాల్ 30 days లో మీకు ఎంత ఇన్కమ్ వచ్చింది. ఓకే, ఎన్ని ఐటమ్స్ మీ వల్ల పీపుల్ కొన్నారు, ఇవన్నీ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, వాట్ యూ షుడ్ డూ ఈస్, ఓకే, క్రియేట్ లింక్స్ ఫర్ ఎనీ ప్రోడక్ట్. ఓకే, క్రియేట్ లింక్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. లెట్స్ గో టు amazon.in. ఇంకొక ట్యాబ్ లో amazon.in అనేది ఓపెన్ చేసుకోండి. ఓకే, ఏదైనా సమ్ ప్రోడక్ట్ నేను చూస్ చేసుకుంటాను. ఆ హోల్ ప్రోడక్ట్ నేమ్ అనేది మీరు కాపీ చేసుకోండి. ఓకే, కాపీ దిస్ హోల్ ప్రోడక్ట్ నేమ్. ఓకే, ఐఎమ్ కాపీయింగ్ దిస్ ప్రోడక్ట్ నేమ్. సో మీ అకౌంట్ కి వెళ్ళి, అసోసియేట్ అకౌంట్ కి వెళ్ళి ఇక్కడ
ప్రోడక్ట్ నేమ్ అనేది ప్లేస్ చేసి సర్చ్ చేయండి ఆ ప్రోడక్ట్ కోసం. సో నో రిజల్ట్స్ ఫౌండ్. ఓకే, ఓన్లీ 1+70 అని ఇచ్చానండి. సో ఏ ప్రోడక్ట్ అయితే మీరు ప్రమోట్ చేసి ఓకే కమిషన్ అనేది గెట్ చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ని మీరు చూస్ చేసుకోండి. లేదు అంటే సపరేట్ గా అన్ని ప్రోడక్ట్స్ కూడా మీ వెబ్సైట్ మీద మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో గెట్ లింక్ అనే ఆప్షన్ ఉంటుందండి ఇక్కడ. దీని మీద క్లిక్ చేశారనుకోండి మీకు ఒక లింక్ అనేది వస్తుంది. ఓకే రైట్, నా గో డౌన్. సో చూడండి మీ ప్రోడక్ట్ ఇలా కనపడుతుంది. ఓకే, వీళ్ళు ఒక పర్టికులర్ కోడ్ అనేది ఇస్తారు. సో దిస్ ఈస్ ది HTML కోడ్. ఈ కోడ్ అనేది మనం మన వెబ్సైట్ లో ప్లేస్ చేయాలండి. ఓకే, ఐ విల్ షో యూ దట్ థింగ్ ఆల్సో. సో మీకు ఏ కలర్ లో కనిపించాలి, ఓకే ఇలా ఈ కలర్స్ అన్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా ఈ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసినప్పుడు సపరేట్ విండోలో ఓపెన్ అవ్వాలి అనుకున్నా కూడా ఓకే యూ కెన్ ఎనేబుల్ దిస్ థింగ్. ఓకే, లెట్ మీ క్లిక్ ఇట్ హియర్. యూ షుడ్ ఓపెన్ సమ్ అదర్ విండో. ఓకే, ఇక్కడ చెప్తుంది చూడండి. ఓకే, పేస్ట్ ది కోడ్ ఇంటు యువర్ వెబ్సైట్. ఓకే, ఈ ప్రోడక్ట్ ని మీరు ఇప్పుడు ప్రమోట్ చేసుకోవాలనుకున్నారు. ఈ కోడ్ ని మీరు మీ వెబ్సైట్ లో ప్లేస్ చేసి ప్రోడక్ట్ అనేది ఇలా కనిపిస్తుంది మీ వెబ్సైట్ లో. సో ఐ విల్ ప్లేస్ దిస్ కోడ్. సింప్లీ కాపీ దిస్ కోడ్. ఓకే, గో టు యువర్ వెబ్సైట్ అండ్ ప్లేస్ ఇట్. ఐ విల్ గో టు మై వెబ్సైట్ నౌ. మీ వర్డ్ ప్రెస్ లోకి వెళ్ళండి. And open in another tab. ఓకే, నా వర్డ్ ప్రెస్ లోకి నేను లాగిన్ అయిపోయానండి. ఏ పేజ్ లో అయితే మీరు ఆ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పేజ్కి వెళ్ళండి. లేదంటే యూ కెన్ క్రియేట్ న్యూ పేజ్ ఆల్సో. లెట్ మీ గో టు అబౌట్ అస్ పేజ్. ఆ కోడ్ ని ఓకే ఈ పేజ్ లో నేను ప్లేస్ చేస్తాను. ఇందాక నేను కాపీ చేసుకున్న కోడ్ ని. ఓకే, ఆర్ క్లిక్ ఆన్ యాడ్ బ్లాక్, చూస్ HTML. ఓకే, HTML కోడ్ అని ఒక బ్లాక్ ఉంటుంది. ఓకే, చూస్ దిస్ కస్టమ్ HTML అని చూస్ చేసుకొని కోడ్ ఇక్కడ ప్లేస్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ అప్డేట్. సింపుల్, దట్స్ ఇట్. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ అనేది మీ వెబ్సైట్ లో కనిపిస్తుంది. లెట్స్ గో అండ్ చెక్. ఓకే, రిఫ్రెష్ ది పేజ్. నేను అబౌట్ అస్ పేజ్ లో ప్లేస్ చేశానండి. లెట్ మీ గో టు అబౌట్ అస్ పేజ్ అని చెప్తాను. చూడండి ఇలా కనిపిస్తుంది. సో ఎవరైనా ఈ ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తే సపరేట్ ట్యాబ్ లో amazon.in ఓపెన్ అయ్యి డైరెక్ట్ గా పేజ్ కి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇక్కడికి వచ్చి ఎవరైనా సరే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ని కొంటే మీకు కొంత కమిషన్ అనేది వస్తుంది బేస్డ్ ఆన్ అమెజాన్ టర్మ్స్ అండ్ కండిషన్స్. రైట్, దీంట్లో కూడా మళ్ళీ కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. ప్రోడక్ట్ కొన్నాక వాళ్ళు రిటర్న్ చేయకపోతేనే మీకు మనీ అనేది వస్తుంది. సో మీరు ఎప్పుడైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు ఓకే మీరే అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరే దాని మీద క్లిక్ చేసి వెళ్ళి కొనకండి. ఓకే, సో యూజ్ యువర్ మొబైల్ ఆర్ సమ్ అదర్ బ్రౌజర్స్. ఓకే, సేమ్ IP అడ్రస్ ఉండకూడదు. సో మీరు కూడా కొనుక్కోవచ్చు, కాకపోతే యూజ్ సమ్ అదర్ మెథడ్స్ లైక్ మీ మొబైల్ నుంచి కొనడం కానివ్వండి, వేరే ల్యాప్టాప్ నుంచి కానీ వేరే సిస్టమ్ నుంచి కొనడం లాంటివి చేయండి. సో సేమ్ IP అడ్రస్ తో కొనకండి. రైట్, ఇంకా కుకీ పీరియడ్ అని ఒకటి ఉంటుందండి. లైక్ సో కస్టమర్ మీ నుంచి ఓకే మీ వెబ్సైట్ నుంచి యాడ్ మీద క్లిక్ చేసి అమెజాన్ కి వెళ్ళాడు, చూశాడు, ఒక 2-3 days తర్వాత కొన్నా కూడా మీకు కమిషన్ అనేది వస్తుంది అనమాట. సో బేస్డ్ ఆన్ దేర్ కుకీ పీరియడ్. యూజువల్ గా కుకీ పీరియడ్ సమ్ 15 days అలా ఉండొచ్చండి. ఓకే, బేస్డ్ ఆన్ దేర్ అమెజాన్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే రైట్, సో మీరు మీ ఓన్ సైట్ నుంచి కొనాలి అనుకుంటే ఓకే మీరు డిఫరెంట్ మెయిల్ ఐడి కానీ అలాంటివి యూజ్ చేయండి. ఓకేనా, డిఫరెంట్ మెయిల్ ఐడి సపరేట్ గా మెయింటైన్ చేయండి మీ అమెజాన్ అకౌంట్ కి. అండ్ అమెజాన్ అసోసియేట్ ఆర్ అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ కి సపరేట్ మెయిల్ ఐడి అనేది మెయింటైన్ చేయండి. అండర్స్టూడ్ రైట్? ఎస్ మ్యామ్. ఎస్, థ్యాంక్ యూ. ఇంకా అదర్ అఫిలియేట్స్ కూడా చాలా ఉన్నారండి. అమెజానే కాదు, యూ కెన్ ఫైండ్ మెనీ. గో ఐవిబో, ఓకే సమ్ ఫ్లైట్ టికెట్స్ లైక్ దట్. ఇంకా మింత్రా, ఇవన్నీ కూడా వేరియస్ అఫిలియేట్ సైట్స్ అనమాట. ఇక్కడ కూడా మీరు అఫిలియేట్ గా మారి వీళ్ళ ప్రోడక్ట్స్ ని మీ మొబైల్ యాప్ లో కానివ్వండి మీ వెబ్సైట్ లో కానీ ఇలా ప్రమోట్ చేసుకొని ఓకే ఎవరైనా మీ యాడ్ నుండి ఓకే ఆర్ మీ వెబ్సైట్ నుండి వాళ్ళ యాడ్ మీద క్లిక్ చేసి వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళి ఒక ప్రోడక్ట్ కొంటే మీకు కమిషన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ హౌ వీ కెన్ డూ అఫిలియేట్ మార్కెటింగ్. అంటే ఏదైనా ప్రోడక్ట్ కొనడం కానివ్వండి ఓకే అలా.
లైక్ దట్ యూ కెన్ క్రియేట్ యాడ్సెన్స్ అకౌంట్. యాడ్సెన్స్ త్రూ యాడ్సెన్స్ మీరు ఏమన్నా మీ వెబ్సైట్ ని మానిటైజ్ చేసుకోవచ్చు త్రూ యాడ్సెన్స్. ఇంకా థర్డ్ పార్టీ అఫిలియేట్స్ తో కూడా మీరు లింక్అప్ అయి ఎక్కువ మనీ గెయిన్ చేసుకోవచ్చు. ఆర్ యూ కెన్ డూ అఫిలియేట్ మార్కెటింగ్ ఆల్సో బై లింకింగ్ అప్ విత్ అమెజాన్, గోఐబిబో ఇఫ్ పాసిబుల్. ఒకవేళ ఓపెన్ చేస్తే ఫ్లిప్కార్ట్, మింత్రా, లైక్ దట్ వేరియస్ ప్లాట్ఫామ్స్ తో మీరు లింక్అప్ అయ్యి మీరు అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే.